హాయ్ ఫ్రెండ్స్, మేము ఎలాగనికి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు విజయవాడ నుంచి ఈ యొక్క వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. విజయవాడ నుంచి ట్రైన్ ఫ్రెండ్స్, డైరెక్ట్ వెలంగణి వరకు. ఇప్పుడు వెలంగణికి వచ్చాము ఫ్రెండ్స్. వెలంగణిలో స్టార్టింగ్ ఇది ఫ్రెండ్స్. తర్వాత మనం స్టార్టింగ్ రాగానే పూజకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చర్చిలో పూజకి వెళ్తున్న దారిలో ఇక్కడంతా జనాలు చుట్టుపక్కల ఇట్లా ఉన్నారు ఫ్రెండ్స్. ఎండ బాగా ఉండేసరికి అందరూ గొడుగులు వేసుకొని తిరుగుతున్నారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ అనేక ఊర్ల నుంచి చాలామంది, అనేక దేశాల నుంచి కూడా వస్తున్నారు ఫ్రెండ్స్. అసలు నేను అనుకున్న తక్కువ అయితే ఇక్కడ చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా వీలైతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. మేము చాలాసార్లు వెళ్ళాం, కానీ నవదిన ప్రార్థనలోనికి ఇప్పుడే ఫ్రెండ్స్ వెళ్తున్నది. నవదిన ప్రార్థనలోనికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క పండుగలో మేము ఈసారి వెళ్ళాం ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఈ వీడియో అంతా ఒక రోజులో ఇలా కవర్ చేసినందుకు సంతోషంగా ఉంది, ప్లస్ బాధగా ఉంది ఒక్కరోజే ఉండగలిగినందుకు. అందుకని దయచేసి అందరూ మీరు మాకు సపోర్ట్ చేస్తారని ఈ యొక్క వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కనపడే చర్చిలోనే సెయింట్ బసిలికా చర్చ్ ఫ్రెండ్స్. కింద ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క చర్చిలో అన్ని భాషల్లో ప్రార్థన జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రార్థన జరుగుతుంది, జపమాల చెప్తున్నారు ప్రార్థనలో. అలాగే తల్లి యొక్క పాటలు అన్ని భాషల్లో జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు గొడుగు పట్టుకొని ఎలా తిరుగుతున్నారో. ఎండ అక్కడ చాలా ఇదిగా ఉంది. చేతులు ఇసిన కర్రలు పట్టుకొని కూడా తిరుగుతున్నారు, చూసారుగా ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను అసలు ఎట్లా వెళ్తానని కూడా అనుకోలేదు. అనుకోకుండా ట్రైన్ను వెళ్దామని ఒక ఆలోచన కలిగింది. తల్లికి ప్రార్థన చేసుకోగానే టికెట్లు కూడా వెంటనే బుక్ అయినాయి. కానీ వెయిటింగ్ లిస్ట్లో వచ్చినాయి ఫ్రెండ్స్. కానీ వెయిటింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆఖరి నిమిషం దాకా కన్ఫామ్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఆఖరి నిమిషానికి కన్ఫామ్ అయ్యింది. ఇప్పుడు మనం చర్చిలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చర్చిలోని బయట చుట్టుపక్కలంతా ఎండగా ఉండేసరికి జనాలంతా చాలా తక్కువగా ఉన్నారు. కానీ అక్కడ చర్చి బయట అందరు కూర్చొని ఉన్నారు, చూశారుగా ఫ్రెండ్స్. ఈ యొక్క చర్చి పైన మార్నింగ్ 8 తెలుగు ప్రేయర్ జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మనం పాల్గొనేది తమిళ్ ప్రేయర్ ఫ్రెండ్స్. ఈ యొక్క తమిళ్ ప్రేయర్లో పాల్గొంటున్నాం ఫ్రెండ్స్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా విజిట్ అయిన తర్వాత ఎట్లా ఉందో మీరు చెప్తారని మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్. దయచేసి మేము ఏదైనా పొరపాటుగా ఉంటే మమ్మల్ని క్షమించండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చర్చిలోకి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. లోనికి వెళ్తున్నాము. చర్చిలో చూశారుగా ఫ్రెండ్స్, ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదని అందరూ బయట కూర్చున్నారు. చుట్టుపక్కల చర్చి బయట ఇది ఫ్రెండ్స్, మెయిన్ చర్చి ఇది. వీడియో బాగా లెంత్ ఎక్కువ. మెయిన్ చర్చి ఇదే ఫ్రెండ్స్. మెయిన్ చర్చి ఇది అవడం వల్ల చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. కానీ లోన ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు మేము అనుకోలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చర్చి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. మనం చర్చి లోపలికి వెళ్తున్నాం మనందరం. చర్చి లోపల ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. లోనికి వీడియో తీనిస్తారా లేదా అనుకుంటూ నెమ్మదిగా మూవ్ అవుతున్నాం ఫ్రెండ్స్. నెమ్మదిగా లోనికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, లోన పూజకి అందరూ ఎలా కూర్చున్నారో. కుర్చీలు లేకపోయినా సరే కింద కూర్చొని అయినా సరే తల్లి యొక్క దీవెనల కోసం అందరూ ఉంటున్నారు ఫ్రెండ్స్. తల్లి యొక్క దీవెనల కోసం ఇంకా మాస్ స్టార్ట్ అవ్వడానికి టైం ఉందని చెప్పి అందరూ కూర్చుంటున్నారు ఫ్రెండ్స్. ఈలోగా చర్చి లోపల చుట్టుపక్కల ఎదురుగా పీఠం చూశారుగా ఫ్రెండ్స్. పీఠము ఎంతో అద్భుతంగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్. ఆ యొక్క పీఠము ఎంతో అద్భుతంగా ఉంది. తండ్రి యొక్క సిలువని అట్లా అక్కడ ఉంది, చూశారుగా ఫ్రెండ్స్. పీఠం దగ్గర పీఠము చాలా అద్భుతంగా ఉంది.
కానీ మనకి జరిగే మాస్ వేరే భాషలో అయినా సరే మనకి తెలియకుండానే తల్లి యొక్క పూజలో పాల్గొన్నాము ఫ్రెండ్స్. మనం పీఠము చాలా అందంగా అలంకరించారు ఆరోగ్యమాత తల్లి ఫ్రెండ్స్. తర్వాత దివ్యప్రసాద ప్రభు ఫ్రెండ్స్, యేసు తండ్రి ఫ్రెండ్స్, యేసు ప్రభు తండ్రి ఫ్రెండ్స్. తర్వాత చుట్టుపక్కల ఫ్రెండ్స్ మాస్ జరుగుతున్నప్పుడు, మాస్ అయిపోయింది ఫ్రెండ్స్. మాస్ జరిగిన తర్వాత గురువుగారు అందరి మీద హోలీ వాటర్ చల్లుతారు ఫ్రెండ్స్. అది మాస్ జరుగుతున్నప్పుడు వీడియో తీయలేకపోయాం ఫ్రెండ్స్. కానీ హోలీ వాటరు అందరి మీద అసలు చాలా అద్భుతంగా చల్లారు ఫ్రెండ్స్. మాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ యొక్క పూజలో పాల్గొనడం. చూశారు కదా ఫ్రెండ్స్, జనాలు స్టార్టింగ్ తక్కువ ఉన్నారు, ఇప్పుడు పూజ అప్పుడు ఎంతమంది ఉన్నారో చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్ని భాషలోళ్ళు, ఒక తెలుగేంటి, కన్నడ, మలయాళం, తమిళ్, ఇట్లా అన్ని భాషలోళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. కానీ తమిళ్ మనకు రాకపోయినా కొంచెం అర్థమైనట్టుగా ఉంది ఫ్రెండ్స్. తల్లి యొక్క దీవెనల కోసం, హోలీ వాటర్ కోసం అందరూ ఎలా ఎదురు చూస్తున్నారో చూశారుగా ఫ్రెండ్స్. గురువుగారు అలా హోలీ వాటర్ చల్లుకుంటూ అటు చివరి నుంచి అట్లా చుట్టూ తిరిగి వస్తారు ఫ్రెండ్స్. మేము కూడా హోలీ వాటర్ కోసం ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు పీఠం యొక్క ఫోటోలు చూశారు ఫ్రెండ్స్. ఇదిగోండి సార్ ఫ్రెండ్స్, గురువుగారు వచ్చారు, హోలీ వాటర్ చల్లుతున్నారు, చూసారుగా ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, తల్లి యొక్క దీవెనల కోసం హోలీ వాటర్ చల్లినాక చాలా ఆనందం అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా పాల్గొంటారు. కానీ పూజ అనంతరం తర్వాత ఫ్లాగ్ ఆవిష్కరణ జరిగింది ఫ్రెండ్స్. ఫ్లాగ్ ఆవిష్కరణ ప్రతిరోజు జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్లాగ్ ఆవిష్కరణ ఎట్లా మేము పాల్గొంటాం అనుకోలేదు ఫ్రెండ్స్. అంతా ఒక ప్రణాళికలా జరిగింది ఫ్రెండ్స్. బయట ఎండగా ఉండేసరికి చాలామంది ఇట్లా తిరుగుతున్నారు ఫ్రెండ్స్. ఇదంతా మోకాళ్ళతో నడిచేది ఫ్రెండ్స్. మొక్కుబళ్ళు ఉండి తల్లికి మొక్కుని చెల్లించుకొని మోకాళ్ళతో నడుస్తారు ఫ్రెండ్స్. ఇట్లా మోకాళ్ళతో నడిచేవారు. చిన్న పిల్లల కానించి పిల్లలు, యువకులు, పెద్దలు, వృద్ధులు అనేక మంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఈ వీడియోలో అందరూ ఎలా నడుస్తున్నారో. మేము నడవాలనుకున్నాం, కానీ మనకి సమయం లేకపోవడం వల్ల నడవలేకపోయాము. చూసేవారుగా ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఇదిగోని సరే ఇక్కడ పెద్ద ఆవిడ, కొంతమంది నడవలేక పాకుతున్నారు ఫ్రెండ్స్. అయినా సరే తల్లి చివరి దాకా నడవాలని వారి యొక్క తాపత్రయం ఉంటుంది ఫ్రెండ్స్. దగ్గరగా ఈ మోకాళ్ళతో నడిచేది దగ్గర 2 కిలోమీటర్ల దాకా ఉంటుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కరెక్ట్గా మనకి తెలియదు 2 కిలోమీటర్ల దాకా ఉంటుందని. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అసలు చాలామంది ఇట్లా నడుస్తారు ఫ్రెండ్స్. మనం మొదట్లో నడిచాము, కానీ ఇప్పుడు సమయం లేక ఇప్పుడు మనం నడవట్లేదు. మొత్తం 3 రోజులు ప్రణాళిక అనుకొని మనం వెళ్ళాము ఫ్రెండ్స్. ఒకరోజు జర్నీ, ఒకరోజు ఒక పూట అంతా అక్కడ ఉందామని, మళ్ళీ అదే రోజు నైట్ ట్రైన్ రిటర్న్ తిరుగు ప్రయాణం అయ్యాం ఫ్రెండ్స్, మనకు సెలవులు లేక. అందుకని చూశారుగా ఫ్రెండ్స్, అక్కడ చుట్టుపక్కల ఎట్లా నడుస్తున్నారు. అసలు మోకాళ్ళతో నడవలేకపోయినా సరే పాకుతా వెళ్తున్నారు. ఇక్కడ పెద్దవాళ్ళు చూశారుగా ఫ్రెండ్స్, ఇబ్బంది పడుతున్నా సరే తల్లి యొక్క దీవెన కోసం ఆగి వెళుతూ అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే మొదట్లో నడిచినప్పుడు చాలా హ్యాపీగా ఉంది, కానీ ఇప్పుడు సమయం లేక నడవలేకపోతున్నాను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ చుట్టుపక్కలంతా. మీరు రావాలని, తల్లి యొక్క దీవెనలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం చివరికి వెళ్ళినాక అసలు వెలంగని యొక్క విశిష్టత ఏమిటి అనేది ఆ చర్చిలో ఉంటుంది ఫ్రెండ్స్. వెలంగని యొక్క విశిష్టత ఏంటని ఈ చివరికి వెళ్ళినాక అందరూ ప్రార్థన చేసుకొని, ప్రార్థన అనంతరం ఆ యొక్క చర్చికి వెళ్తారు ఫ్రెండ్స్. అక్కడ ఒక బావిలా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బావి యొక్క విశిష్టత కూడా కొంచెం మనకు తెలియదు. అక్కడ బావి ఉంటుంది, ఆ బావిలోకి అందరు తొంగి చూస్తున్నారు చాలామంది. మనము చూసాము, ఏమీ కనపడలేదు ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది ఎన్ని కిలోమీటర్లు ఉందనేది. ఆ బావి చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మోకాలతో ఎట్లా నడుస్తున్నారో చిన్నపిల్లల కాడి నుంచి అందరూ.
అసలు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. బావి యొక్క విశిష్టత ఏంటి అనేది మనకి కరెక్ట్గా తెలియదు, కానీ అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, చాలామంది నడవలేక మధ్యలో అట్లా కూర్చుంటున్నారు ఫ్రెండ్స్. ఆ చివరికి వెళ్ళినాక తల్లి యొక్క దీవెనలు పక్కన రైట్ సైడ్ కనపడుతుంది చూసారా, అది మార్నింగ్ స్టార్ చర్చ్ ఫ్రెండ్స్. మార్నింగ్ స్టార్ చర్చ్ ఫ్రెండ్స్. అక్కడ చాలామంది సేద తీరుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది వస్తున్నారు కాబట్టి రూమ్స్ లేక చాలామంది అక్కడ చర్చి దగ్గర చెట్ల కింద ఆ చుట్టుపక్కల అట్లా ఉంటున్నారు ఫ్రెండ్స్. మార్నింగ్ స్టార్ చర్చ్ ఫ్రెండ్స్. ఈ ఒక మార్నింగ్ స్టార్ చర్చ్ దగ్గర చాలా చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మార్నింగ్ స్టార్ చర్చ్ దగ్గరికి వచ్చేసాము. మార్నింగ్ స్టార్ చర్చ్ ఫ్రెండ్స్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ఒక్క పూటలో. అంతే ఎట్లా అంటే స్టార్టింగ్ వెళ్ళగానే పూజలో పాల్గొనడం, తర్వాత ఫ్లాగ్ ఆవిష్కరణ, తర్వాత మళ్ళీ సెలవు మార్గం ఉందనుకొని ఇటు రావడం. సెలవు మార్గం లేకపోయినా అందరూ జనాలంతా ఎట్లా మోకాలతో నడుస్తున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, మార్నింగ్ స్టార్ చర్చ్ దగ్గర జనాలు చూస్తున్నారుగా ఫ్రెండ్స్. చుట్టుపక్కల చూడండి ఫ్రెండ్స్, జనాలంతా అసలు వెలంగనీకి వెళ్ళిన కానించి ఈ మోకాలతో నడిచిన తర్వాత తల్లి యొక్క లోపల, చర్చి లోపల ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత చుట్టుపక్కల ప్రదేశాలు ఇవన్నీ ఫ్రెండ్స్. అసలు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు యేసు తిరుగు పెద్ద స్టాచ్యూ వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ మనం చాలా తండోపతండాలుగా ఉన్నారు ఫ్రెండ్స్. తర్వాత తల్లి యొక్క లైటింగ్ చూడండి ఫ్రెండ్స్, అసలు అనేక రకాలుగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. తల్లి మాత్రం తల్లి అసలు కాంతులతో విరజిల్లుతుంది ఫ్రెండ్స్. అసలు నాకైతే చాలా ఆనందం అనిపించింది తల్లిని చూడగానే. అసలు ఇన్ని రోజులు నేను ఎందుకు మిస్ అయ్యానని. తర్వాత ఈవినింగ్ సన్సెట్ కూడా తీసాము ఫ్రెండ్స్. ఈవినింగ్ సన్సెట్ చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత అద్భుతంగా ఉందో. తల్లి యొక్క ఫ్లాగ్ ఎగురుతూ ఆకాశంలో అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మేము చాలా ఆనందించాము ఫ్రెండ్స్. అసలు ఇటువంటి అద్భుతం ఒక రోజులో ఇదంతా జరుగుతుందని అనుకోలేదు. ఒక ప్రణాళికలా వెళ్ళిపోయి అంతా చాలా అద్భుతంగా తల్లి యొక్క దీవెన ద్వారా మేము అన్నిట్లో పాల్గొనగలిగాము. అసలు మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఫ్రెండ్స్. తర్వాత ఈవినింగ్ అక్కడ లైటింగ్ వేస్తారు, ఆ లైటింగ్ కోసం ఎదురు చూస్తున్నాము ఫ్రెండ్స్. లైటింగ్ చూస్తున్నప్పుడు అక్కడ లైటింగ్ స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. లైటింగ్లో అక్కడ చుట్టుపక్కల లైటింగ్ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. లైటింగ్ వెలుగుతున్నప్పుడు, లైటింగ్ వెలిగిన తర్వాత ఎట్లా ఉంటే పూర్తిగా చీకటైన తర్వాత చర్చి యొక్క అందం అస్సలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఆనందంతో తట్టుకోలేకపోయాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముందు చీకటి పడుతుంది అనేది చర్చి యొక్క లైటింగ్ యొక్క గొప్పతనం ఎంత బాగుందో. చాలా అలంకరించారు ఫ్రెండ్స్. చర్చి వాళ్ళంతా కూడా ఆర్గనైజింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఎంత సపోర్ట్గా ఉంటుందని నేను అనుకోలేదు. ఎక్కడికక్కడ ప్రణాళికలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ ఏ లోటు లేకుండా తల్లి యొక్క దీవెనలు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం చర్చి లైటింగ్ చూస్తూ చుట్టూ తిరుగుతున్నాం చూడండి ఫ్రెండ్స్. చుట్టుపక్కల తిరుగుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. వెనకాల లైటింగ్ తల్లి యొక్క అది ఉంటుంది ఫ్రెండ్స్. తల్లి యొక్క మందిరంలో చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అసలు నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఈవినింగ్ తర్వాత 8కి తల్లి యొక్క ఇవి జరుగుతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, తల్లి గుడి దగ్గరికి వచ్చేసాము. ఈ తల్లి యొక్క గుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడంతా జనాలు తండాలుగా ఉన్నారు చూసారా ఫ్రెండ్స్. ఈవినింగ్ తల్లి యొక్క ఊరేగింపు జరుగుతున్నారు ఫ్రెండ్స్. దాని కొరకు అందరు జనాలు ఇక్కడ తండాలుగా వస్తున్నారు. దగ్గరికి వచ్చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వెనకాల లైటింగ్ కాంతులతో విరజిల్లుతుంది చూసారా ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, అక్కడికి ఆ యొక్క కాంతులతో చాలా అద్భుతంగా ఉంది. చర్చి చుట్టూ అసలు వీడియో తీసాం ఫ్రెండ్స్. అసలు మార్నింగ్ ప్రేయర్కి వెళ్ళిన కాడి నుంచి ఈవినింగ్ మళ్ళీ స్టేషన్కి వెళ్ళే వరకు మేము అసలు రెస్ట్ కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్. సమయం తక్కువ ఉండడం వల్ల అన్నీ
తిరగాలనుకున్నాము. తల్లి యొక్క దీవెన ద్వారా అన్నీ తిరిగాము. ఈవినింగ్ అవుతున్న సందర్భంగా జనాలంతా బయటకు వచ్చేసి రూముల్లో నుంచి బయటకు వచ్చేసి తల్లి యొక్క పల్లకి కోసం ఎలా వేచి ఉన్నారు చూసారుగా ఫ్రెండ్స్. లైటింగ్ ఫోటో తీసుకుంటూ తల్లి అలంకరణ, చర్చి యొక్క లైటింగ్లో చాలామంది వీడియోలు, ఫోటోలు ఎంత అద్భుతంగా తీస్తున్నారు ఫ్రెండ్స్. ఇట్లా మేము మాకు వచ్చినట్టుగా ఆ జనాల్లో మేము కొంతవరకు తీయగలిగాము ఫ్రెండ్స్. కానీ చాలా వరకు మేము తల్లి యొక్క ప్రార్థనలో పాల్గొనాలని వీడియోలు కొన్ని తీయలేకపోయాము ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, తల్లి యొక్క మందిరం ఇప్పుడు వచ్చేది చాలా బాగుంది ఫ్రెండ్స్. తల్లి యొక్క మందిరమును వస్తున్నది. చాలా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే తల్లి మందిరం. ఇంకా చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎదర జనాలు తల్లి యొక్క పల్లకి ఊరేగింపుకి జనాలు ఎంతమంది ఉన్నారు. అక్కడ శారీస్, కొబ్బరి మట్టలు, అనేక మంది జెండా చెప్పాము. తల్లి యొక్క ఊరేగింపు చాలా బాగుంటుందని జనాలు అక్కడ తల్లి యొక్క శారీసు, మట్టలు, కొబ్బరికాయలు అవన్నీ ఇస్తారు. తల్లి ఊరేగింపు మొదలవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ 3 పల్లకీలు ముందు వెళ్ళినాయి ఫ్రెండ్స్. ఇది తల్లి యొక్క పల్లకీ ఫ్రెండ్స్. జనాలు ఉండే కారణంగా మనం ముందుకు రాలేక వీడియో తీయలేకపోయాము. తల్లి యొక్క తిరుగు ప్రయాణంలో మనం వీడియో తీసాము. ఈ యొక్క వీడియో తీయడానికి అసలు సపోర్ట్ చేయనివ్వలేదు వీళ్ళు. మనం ఏదో మూల నుంచొని వీడియో తీసాం ఫ్రెండ్స్. కానీ తల్లి యొక్క ఊరేగింపు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మొదట ఈ మైకు, వెనక వాయిద్య బృందాలు దగ్గర ఒక 60 మంది ఉంటారు ఫ్రెండ్స్. అసలు ఎంత రంగ వైభవంగా జరిగిందంటే అసలు మాటలకు చెప్పలేను ఫ్రెండ్స్. జనాలు కూడా అంతే సపోర్ట్ చేశారు. చుట్టుపక్కల చూడండి ఫ్రెండ్స్, పల్లకి ఇప్పుడు వస్తుంటే తల్లి ఇప్పుడు వస్తుందో చూడండి. అంటే అంత లైన్ క్యూ తల్లి యొక్క ఉందని అసలు బ్యాండ్ మేళాలతో అసలు అంగరంగ వైభవంగా చేశారు ఫ్రెండ్స్. చర్చి వాళ్ళు, వెలంగని చర్చి, వెలంగని యొక్క గొప్పతనం తెలుసు, కానీ పండుగ యొక్క గొప్పతనం ఇప్పుడే తెలుసుకున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఈ వీడియో కొంచెం వదులు మంచి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అదిగోండి ఫ్రెండ్స్, పల్లకి దగ్గరికి వస్తుంది. మేము ఈ యొక్క జ్ఞాపకాలు మనలో ఉంచుకోవాలని మీ అందరికీ చూపించాలని మేము ఎంతో తాపత్రయపడుతున్నాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎదర పల్లకి బ్యాండ్ మేళాలు ఎలా ఒక ఆర్టికల్లో వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. అసలు చాలా అద్భుతంగా ఒక ఆర్గనైజ్లో పిల్లలు కూడా వైట్ షర్ట్లు వేసుకొని అసలు ఓదలు అయ్యో డప్పులు కొట్టుకుంటూ అసలు చాలా అద్భుతంగా వెళ్ళారు ఫ్రెండ్స్. దగ్గర ఈ వాయిద్య బృందాల వాళ్ళే నాకు తెలిసి ఒక 30 మంది దాకా ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, అనేక రకాల డ్రెస్సుల్లో వస్తున్నారు. వైట్ డ్రెస్సుల్లో వచ్చారు, వాయిద్య బృందాల వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఈ యొక్క బ్లూ కలర్లో ఉన్నారు. తర్వాత ఇంకా వెనకాల వేరే షర్ట్ల వాళ్ళు ఉన్నారు. అనేక చచ్చి మంది వాళ్ళు పాల్గొన్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క దాంట్లో. చూడండి ఫ్రెండ్స్, తల్లి యొక్క దీవెనల కోసం అందరూ వచ్చేసి ఇది వాయిద్య బృందాల వాళ్ళు ఫ్రెండ్స్. ఎదురు వచ్చే వ్యాన్లో ఈ చర్చి తాలూకు వాళ్ళు సింగర్స్ అంతా ఉండి తల్లి యొక్క పాటలు పాడుతుంటారు ఫ్రెండ్స్. వారు నడవకుండా పాటలు పాడుతుంటారు ఫ్రెండ్స్. ఎదర గురువు గారు అందరినీ ఒక ఆర్గనైజింగ్లో పంపిస్తున్నారు చూశారుగా ఫ్రెండ్స్. పక్కన మరే తల్లి సభ్యులు, సిస్టర్స్, తర్వాత వెనకాల పిల్లలు చూస్తున్నారుగా ఫ్రెండ్స్. అసలు ఎంత అద్భుతంగా ఉందో ఈ తల్లి ఊరేగింపు.
డ్రోన్తో వాళ్ళంతా కవర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మామూలుగా కవర్ చేయలేక పైన డ్రోన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. తర్వాత గురువులు అందరూ వస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ మొదట మిఖాయేల్ గారి పల్లకి ఫ్రెండ్స్. మిఖాయేల్ గారి పల్లకి మోసిన వారంతా ఆడవాళ్లే ఫ్రెండ్స్. అసలు పల్లకీకి దగ్గరగా నాకు తెలిసి ఒక 25 నుంచి 30 మంది దాకా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ యొక్క పల్లకీని మిఖాయేల్ గారి పల్లకి, ఆంటోనీ వారి పల్లకి, పునీత జోజప్ప గారి పల్లకి, తర్వాత తల్లి యొక్క పల్లకి, ఆరోగ్యమాత తల్లి పల్లకి, అసలు అన్ని పల్లకీలు కూడా అంత అందంగా అలంకరించారు తెలుసా ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ పాటలు పాడుతున్నారని చెప్పి అక్కడంతా ఆపారు ఫ్రెండ్స్. లైటింగ్ ఉండడం వల్ల మనం ఫుల్గా చూడలేకపోయాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అది చూస్తున్నారుగా, అంతా ఆడవాళ్ళు మోస్తున్నారు పల్లకి. వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు చూశారుగా ఫ్రెండ్స్. ఒక లైన్కి వచ్చి ఎంతమంది ఉన్నారు చూస్తున్నారా ఫ్రెండ్స్. స్టార్టింగ్ మిఖాయేల్ గారి పల్లకి వెళ్ళింది, తర్వాత ఆంటోనీ వారి పల్లకి చూశారా ఫ్రెండ్స్. ఆంటోనీ వారి పల్లకి కూడా ఆడవాళ్లే ఉన్నారు. మళ్ళీ ఇంకో పల్లకి వస్తుంది. ఇది జోజప్ప గారు, ఆంటోనీ వారి పల్లకి, తర్వాత జోజప్ప గారి పల్లకి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, లేడీస్ ఎంత ఆనందంగా వాళ్ళు చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. తల్లి యొక్క పల్లకి చివరి ఎక్కడో ఉంది. తల్లికి అక్కడ పాటలు పాడుకుంటూ తల్లికి అర్పణలు అర్పిస్తూ వస్తున్నారు. ఆ చివరి మూలన ఎక్కడో ఉంది. చర్చి ఆర్గనైజర్స్ అంతా ఒక ఆల్ఫాబెట్లో ఎలా చేస్తున్నారు చూశారుగా ఫ్రెండ్స్. అక్కడ సిబ్బంది కూడా అంతే సపోర్ట్గా చేశారు. తర్వాత యూత్ సంఘం వాళ్ళు, అక్కడ యూత్ సంఘం వాళ్ళు కూడా చాలా సపోర్ట్గా నిలిచారు ఫ్రెండ్స్. తల్లికి ధూపం వేసుకుంటా ఎలా వస్తున్నారు చూశారుగా ఫ్రెండ్స్. అసలు గొడుగులు పట్టుకొని తల్లి యొక్క అంగరంగ వైభవంగా పురవీధుల్లో తిరుగుతూ అందరికీ దర్శనమిచ్చి వస్తుంది ఫ్రెండ్స్ తల్లి. ఇక్కడకు వచ్చి మనం ప్రార్థించుకుంటే ఏ ఒక్కరి కోరికలైనా తల్లి తీరుస్తుంది ఫ్రెండ్స్. వీరు వారు అనేవాళ్ళు లేకుండా
తల్లి యొక్క దీవెనలు మనందరిపై ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి తల్లిని నమ్ముకొని ప్రార్థించండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా కోరిక ఉంటే తల్లి యందు విన్నవించుకొని ప్రార్థించండి ఫ్రెండ్స్. ఆ తర్వాత తల్లి యొక్క గొప్పతనం, విశిష్టత, ఆమె యొక్క ప్రేమ, అనురాగం అన్నీ మీకు తెలుస్తాయి ఫ్రెండ్స్. ఒక తల్లి ఎలా అయితే ఆదరించిద్దో అలా తల్లి మనల్ని ఆదరిస్తూ ఆమె కనపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. తల్లి యొక్క ఆదరణ అవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ఆమె మనకి ప్రత్యక్షంగా మనకి ఎదురుగా లేకపోయినా ఆమెకు మన వెన్నంట ఉండి ఆమె నడిపిస్తుంది ఫ్రెండ్స్. మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఇబ్బందుల్లోనూ, ఆపదలోనే తొలగించి తల్లి యొక్క దర్శనం కోసం అందరూ వేచి ఉన్నారు ఫ్రెండ్స్. తల్లిగా ఒక పల్లకి ఎదురుగా వచ్చేసింది, చూశారుగా ఫ్రెండ్స్. అసలు తల్లి పల్లకిని ఎలా అలంకరించారో చూశారుగా ఫ్రెండ్స్. ఆ కాంతులతో మనం వీడియో తీయాలన్నా మన ఫోన్ సపోర్ట్ చేయలేక మనం తల్లిని ఎదురుగా తీయలేకపోయాం ఫ్రెండ్స్. అట్లా ముందుకు తీసుకువెళ్ళి వెనక్కి తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్, జనాలందరికి కనపడడానికని. చూడండి ఫ్రెండ్స్, అసలు చుట్టుపక్కల వాళ్ళు దండలు కానీ పూలు కానీ తల్లికి దగ్గరికి వెయ్యలేక చివరి నుంచి ఎలా విసిరేస్తున్నారో. తల్లి యొక్క గొప్పతనం అది ఫ్రెండ్స్. మీరందరూ కూడా తల్లి యొక్క గొప్పతనంలో ఉంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తల్లి దీవెన, ఆదరణ ఎప్పుడు మీ అందరిపై, మీ కోరికలు ఎన్నడూ నెరవేరాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. దయచేసి వచ్చే సంవత్సరమైనా మీరందరూ కూడా ఈ యొక్క పండుగలో పాల్గొంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మేము ప్రతి సంవత్సరము వెళ్తాము, కానీ పండుగకు అనేది వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇదే మొదటిసారి పండుగకు వెళ్ళినది. దయచేసి అందరూ కూడా తల్లి యొక్క పాల్గొని అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉంటారని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. చర్చి చుట్టుపక్కల తల్లిని తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. ఆ చుట్టుపక్కల కూడా జనాలు ఉంటారు. తల్లి యొక్క దర్శనం అందరికీ కలగాలని కోరుతూ అటు కూడా తీసుకెళ్తున్నారు, చూశారుగా ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఈ అట్లా ఎదరికెళ్ళినాయి అన్నీ పల్లకీలు మళ్ళీ వెనక్కి రివర్స్ ఎలా వస్తున్నాయో అన్నీ చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఆ పల్లకీలన్నీ ఎదరికి అలా వచ్చి గుడి చుట్టుపక్కలకి తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. అసలు ఆ జనాలు కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు ఫ్రెండ్స్. తల్లిని ఎదురుగా చూడాలి, తల్లిని తాకాలని అనుకున్నారు. కానీ ఆ యొక్క క్రౌడ్లో ఎవ్వరు అంత దగ్గరికి వెళ్ళి సాహసం చేయలేక అంతనే వారి పల్లకి వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్. కానీ తెలంగాణ యొక్క విశిష్టత, గొప్పతనము, తల్లి యొక్క గొప్పతనం మీరందరూ తెలుసుకుంటే తల్లిని మీరు ఎప్పుడు వదలరు, ఆమెను వదిలి ఉండలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమె యొక్క ప్రేమ, అనురాగాలు, తల్లి యందు ప్రార్థించుకున్న వారందరి కోరికలు ఆమె ఎప్పుడు సదాకాలం ఉండి వారి అందరూ వెన్నంట ఉండి సదాకాలం ఆమె కోరికలు తీరుస్తుంది ఫ్రెండ్స్. మిఖాయేల్ గారిది వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్. కానీ చాలా సంతోషం, ఆనందం అనిపించింది ఫ్రెండ్స్. దయచేసి మీరు కూడా వచ్చే సంవత్సరం ఈ పండుగలో పాల్గొంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నవదిన ప్రార్థనలో ఈ యొక్క నవదిన ప్రార్థనలో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చేవారు కూడా దగ్గర పండుగ వరకు ఉండాలని అందరూ ప్లాన్ చేసుకొని వస్తున్నారు ఫ్రెండ్స్. కానీ మనకు సమయం లేకపోయినందున ఏదో అప్పటికప్పుడు అనుకొని వెళ్ళినందున మనం ఒకరోజే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది ఫ్రెండ్స్. కానీ నాకైతే మళ్ళీ వచ్చేద్దాము, ఈ పూట అయిపోయింది ఇంక వెళ్ళిపోదాము అందాం అనుకున్నా రాబుద్ది కాలేదు ఫ్రెండ్స్. కానీ ఏంటంటే మనకి కొన్ని బాధ్యతలు అవి ఉన్నాయని తిరుగు ప్రయాణం అయ్యాం ఫ్రెండ్స్. కానీ వెళ్ళేటప్పుడు ప్రయాణంలో తల్లి యొక్క ఆదరణ ఎలా ఉందో వచ్చేటప్పుడు ఇంటికి చేరే వరకు తల్లి యొక్క ఆదరణ అలానే ఉంది ఫ్రెండ్స్. పల్లకీలన్నీ ఊరేగింపులు వెళ్ళిపోయిన తర్వాత జనాలంతా అట్లా ఆగారు చూడండి ఫ్రెండ్స్. అన్ని పల్లకీలు లోనికి వెళ్ళిపోయాయి. తర్వాత అందరినీ ఒక్కసారిగా వదిలారు ఫ్రెండ్స్. వదిలినప్పుడు తల్లి యొక్క దీవెన కోసం అందరూ ఎట్లా పరిగెత్తారంటే అట్లా పరిగెత్తారు.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వదులుతున్నారు జనాలు నెమ్మదిగా ఒక్కొక్కరిని. అందరూ లోనికి వెళ్తున్నారు. దయచేసి మీరు కూడా పాల్గొంటారని, అందరూ కూడా తల్లి యొక్క దీవెనలు ఉంటాయని కోరుకుంటూ మేము ఇంకా తిరుగు ప్రయాణం అవడానికి సిద్ధమవుతున్నాం ఫ్రెండ్స్. సెలవు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ఉంటారని మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్.